హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తేజు నాయుడు. మేమైతే బెంగళూరు నుంచి లాస్ట్ 4 డేస్ బెస్ట్ ట్రైనింగ్ తీసుకున్నామండి. ఎక్స్ట్రా వెకెన్జా అంటాము. 2025 బెంగళూరులో BIC అంటే చాలా పెద్ద హాల్ అండి. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అది బెంగళూరులో ఉంది. సో తర్వాత మేము 3 డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత సో ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మీకు పెడతాను. ఇస్కాన్ టెంపుల్ వీడియో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. నాకే సాధ్యమైంది అంటే మీకు కూడా 100% సాధ్యమవుతుంది. ఒకరిని చూసి ఒకరు మన ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే అందరం కూడా ఏదో ఒక కోరికతో ఉంటూ ఉంటాం కదా. నేనైతే హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ఒక ఇండిపెండెంట్ అసోసియేట్గా, ఒక వెల్నెస్ కోచ్గా మోర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ మంచిగా నేను వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో నేను మా హస్బెండ్ మంచిగా నేర్చుకోవడానికి అనేది న్యూట్రిషన్ ట్రైనింగ్ అనేది, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ప్రాపర్గా నేర్చుకున్నాము. హ్యాపీగా మంచిగా ఎయిర్పోర్ట్కి అనేది రీచ్ అయిపోయామండి. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు కదా, మనం మంచిగా మన లగేజ్ సో అంతా కూడా అక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేసి మంచిగా మనకి ఏదైతే కావాలో అది తీసుకొని వచ్చేస్తాము. వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతున్నాను. నేనైతే కూర్చున్నానండి ఒక్కదాన్నే. మా హస్బెండ్ వచ్చేసరికి అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రైమ్ లాంజెస్ అనమాట, చాలా అద్భుతంగా ఉందండి. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో లాంజ్లా అంటే బ్యూటిఫుల్గా ఉంది అనమాట. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను, నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా. సో ఇక్కడ ఫుడ్ ఉందండి, మామూలుగా లేదు. కానీ ఎంత అవసరమో అంతే తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఎవ్రీడే కూడా మార్నింగ్ 8 to 9 బ్రేక్ఫాస్ట్ అనేది అలవాటు అయిపోయింది కదండి. ఆ న్యూట్రిషన్ అనేది మేము తీసేసుకున్నాము. తీసుకొని వచ్చిన తర్వాత 11 o'clockకి ఎయిర్పోర్ట్లో మంచిగా లాంజ్కి వచ్చి మంచిగా అక్కడ వాతావరణం అంతా కూడా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడున్న ఏదైతే ఫుడ్ ఉందో బాగా ఎంజాయ్ చేసాము. సో మాకెంత కావాలో మేము అది తీసుకున్నాము. మీకు లాస్ట్లో పెడతాను ఫుడ్ ఐటమ్ అంతా కూడా మేము ఏం తిన్నామో అనేది. చూసారు కదా, ఇక్కడ డిఫరెంట్ డిషెస్ అనమాట. సో నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది అండ్ మనకి ఇండియన్ రెసిపీస్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయన్నమాట. మేమైతే కొన్ని మాకు ఏం కావాలో అదే తీసుకున్నాము. ఇప్పుడైతే మా హస్బెండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఫ్రూట్స్ వేసుకున్నారు, ఇడ్లీ వేసుకున్నారు, సాంబారు, ఏం తినాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఫుడ్ చూస్తే. కానీ ఎవరికైనా సాధ్యం కదండి, ఫుడ్ చూస్తే తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ మేము కొంచెం తిని హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతూ మంచిగా మా టైంకి అయితే మేము వచ్చేసామండి. సో ఏదైతే నేను తిన్న ప్లేట్ అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ అయిపోయింది కదా. సో ఆఫ్టర్ దట్ బెస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నాము. అలా జస్ట్ సెల్ఫీ తీసుకొని ఎంజాయ్ చేసాము. చేసిన తర్వాత ఫైనల్ టచ్ మీకు తెలిసిందే కదా, మిల్క్ అంటారు, టీ అంటారు, కాఫీ అంటారు, జస్ట్ వీడియో తీసాను అలా బాగుందని. తర్వాత ఇక్కడ చూసారు కదా, మేము ఏదైతే ఉందో అదంతా ఎంజాయ్ చేసిన తర్వాత మా ఫ్లైట్ టైం అయితే అయిపోయిందండి. 12:35కి మంచిగా చెక్ ఇన్ అంటాము కదా, అక్కడికి వచ్చేసాము. ఫ్లైట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మంచిగా మేము ఫ్లైట్లో ఎంజాయ్ చేస్తూ స్మాల్ వీడియో అన్నమాట. థ్యాంక్ యూ గాయ్స్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అనేది ఇస్కాన్ టెంపుల్.